సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించడంతో పాటు జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తూ సమస్యల సాధనకు చర్యలు తీసుకుంటారని మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. మీడియా అకాడమీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా వరంగల్ ప్రెస్ క్లబ్కు వచ్చిన ఆయనను గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ ఐజేయూ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టు నాయకుల సమస్యలను మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా 3 దశాబ్దాలుగా వరంగల్ జర్నలిస్టులు ఇళ్ల స్థలాల కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు. ఇళ్ల స్థలాలు జర్నలిస్టులకు అక్రిడేషన్తో పాటు హెల్త్ కార్డులు అందజేసేందుకు సత్వర చర్యలు తీసుకుంటున్నామన్నారు. చాలా చోట్ల జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు రాక ఇబ్బందులు పడుతున్నారని, వాటి పరిష్కారం కోసం ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతానని తెలిపారు. Every professional journalist మనం ప్రయత్నం చేయాల్సింది ఖచ్చితంగా ఇంటి స్థలం, హెల్త్ కార్డు, అప్లికేషన్ కార్డు. నో ప్రొఫెషనల్ జర్నలిస్ట్, వృత్తిపరంగా ఉన్న జర్నలిస్ట్కి అన్ని సౌకర్యాలు. మన రాష్ట్రంలో 24,000 అప్లికేషన్స్ ఉన్నాయి. మొత్తం హైదరాబాద్ స్టేట్ హెడ్ క్వార్టర్స్లో 3,500 అప్లికేషన్స్. అప్లికేషన్ ఫర్ వాట్? ఎందుకు అప్లికేషన్స్ ఇచ్చేది? యాక్సెస్ టు ది న్యూస్. ప్రభుత్వాలు దయాధర్మాలకు ఇచ్చేది కారణానికి ఫస్ట్ ప్రెస్ కమిషన్ రికమెండేషన్ ప్రకారంగా 1952లో దాని కొత్త స్వాతంత్రం దేశానికి వచ్చింది. న్యూస్ పేపర్స్ పనితీరు మారుతుంది. న్యూస్ పేపర్లు మీడియా యాజమాన్య ఉద్యోగి సంబంధానికి వస్తుంది. 40 ఏళ్ళకు ముందు దినపత్రికలు, వారపత్రికలు, మ్యాగజైన్స్ ఏదైనా స్వతంత్రం కొరకు పోరాడేవి కాబట్టి ఒక ధ్యేయంతో ఉన్నాయి. స్వతంత్రం వచ్చిన తర్వాత దీని రూపం మారిపోతుంది. ఆనాడు పేపర్ పెట్టిన వాడే అది చేసుకుని పంచుకుంటూ పోయాడు. ఉద్యోగి యజమాని సంబంధం లేదని ఒక ఉద్యమం కూడా వచ్చింది. అలాగే హెల్త్ కార్డు,